హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం దివాళీ కోసం ఒక డిఐవై చేసుకుందాం. దానికోసం ముందుగా పేపర్ కప్స్ తీసుకొని దానికి చుట్టూతా మన దగ్గర ఉన్న ఏదో ఒక లేస్ తోటి డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఆ లేస్ని యాడ్ చేయడానికి స్టాప్లర్ని వాడుతున్నాను. మీరు ఫస్ట్ యాడ్ చేసిన దాన్ని కవర్ చేయడానికి ఆ లేస్ని ఫోల్డ్ చేసి మళ్ళీ స్టాప్లర్ వేసుకోండి. తర్వాత మనం స్టాప్లర్ వేసిన సైడ్ కాకుండా మిగిలిన సైడ్ అంటే ఆపోజిట్ సైడ్కి డిజైన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫెవికాల్ తోటి డిజైన్ వేస్తున్నాను యూజింగ్ కుందన్స్ అండ్ ఆల్. కానీ మీకు నచ్చితే మీరు డ్రై ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు పెయింటింగ్ వచ్చు అనుకుంటే ఏదన్నా పెయింటింగ్ వేసుకోవచ్చు. కాకపోతే లైట్ కలర్ పెయింట్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే హ్యాపీ బర్త్డే అని, లేకపోతే హ్యాపీ దివాళీ అని అలా డిఫరెంట్ లెటర్స్ కూడా రాసుకోవచ్చు. లోపల మనం లైటింగ్ పెడతాం కాబట్టి ఏ డిజైన్ వేసినా అలా లెటర్స్ రాసినా బాగా హైలైట్ అవుతాయి. ఒక్కసారి అలా మన క్రియేటివిటీకి తగ్గట్టు మనం డెకరేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫెయిరీ లైట్స్కి పెట్టడం. ఇక్కడ నేను లోటస్ డిజైన్ వేసుకున్నాను, దివాళీ కదండి, అందుకని నేను లోటస్ సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ కోసం. ఫెయిరీ లైట్స్ పెట్టేటప్పుడు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిజైన్ మొత్తం ఒకటే సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి. ఫెయిరీ లైట్స్ పెట్టడానికి పేపర్ కప్ పైన చిన్న కట్ చేసుకొని దాంట్లోకి మనం ఎన్ని ఫెయిరీ లైట్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని కౌంట్ చేసుకొని దాని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 లైట్స్ దాకా లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత పైన ఆ లైట్స్ మళ్ళీ బయటకి రాకుండా టేప్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి. అలా చేసుకోవడానికి నేను ఇక్కడ 2 టేప్ పీసెస్ని యూస్ చేస్తున్నాను. వాటిని బయటకు రాకుండా సెక్యూర్ చేస్తున్నాను. సెక్యూర్ చేసిన తర్వాత మనం ముందు ఏవైతే లైట్స్ ఉన్నాయో అంటే కప్ లోపటి సైడ్ వాటి బయటకు కనిపించకుండా ఫోల్డ్ చేసుకొని కప్ లోపలికి పెట్టేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది, చూస్తానికి కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా మనం చేసుకున్న 6 కప్స్ చేసుకొని పెట్టుకొని డెకరేట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.